హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి మహా తెలుగమ్మాయి 25 అనమాట. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, అండ్ శ్రీశైలంకి అండ్ డ్యామ్కి మిడిల్లో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. అదేదో కాదు, సాయిబాబా టెంపుల్ అనమాట. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. అండ్ మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చి మొక్కొని వెళ్తే కనుక మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. సో మీరు నమ్మి చూడండి, మీరు వదిలేయాలనుకున్నా కూడా సాయిబాబా అస్సలు వదలడు. అండ్ ఇక్కడైతే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. అండ్ ఇది అయితే మా ఇంటికి నియర్ బై ప్లేసే అని చెప్పాలి. సో ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి అయితే వచ్చారు, తర్వాత సాయిబాబా, నెక్స్ట్ అలివేలి మంగమ్మ, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి అనమాట. ఈ గుడిలో అన్ని దేవుళ్ళని అయితే కవర్ చేశారు. మీరు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మంచిగా చెట్లు ఉన్నాయి, పార్క్ ఉంది. ఇక్కడ అన్ని దేవుళ్ళు అయితే అవైలబుల్గా ఉంటారు. టెంపుల్ ఎనీ టైం అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి అండ్ 12 వరకు ఓపెనింగ్, ఎనీ టైం ఓపెన్లోనే ఉంటుంది టెంపుల్ మాత్రం. మార్నింగ్ వచ్చేసి మంగళహారతి ఇస్తారు కదా, 12 o'clockకి వచ్చేసి హారతి జరుగుతుంది. అండ్ థర్స్డే అయితే స్పెషల్గా భోజనాలు కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడైతే పుట్ట ఉంది కదా, నేను పుట్ట గురించి ఒక స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్ అయితే చదువుతూ ఉంటాను అనమాట. ఆర్టికల్స్లో ఈ న్యూస్ అయితే నేను చదివాను. సో అది ఒకసారి చదివాను, ఇంకా రెండోసారి కూడా నాకు అది వచ్చింది. సో నేను మీతో షేర్ చేయాలనేసి అనుకున్నాను. సో ఆ మాట అయితే చాలా మంచిది, ఆర్టికల్లో కూడా నాకు బాగా నచ్చింది. ఒకవేళ మీకు ఆర్టికల్ పిక్చర్ కావాలి అంటే కనుక నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను స్టోరీ అయితే ఇప్పుడు చెప్తాను, అది ఏంటి, దాని వెనకాల ఈ పూజ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేసి. సో మనకు ఏంటి అంటే, హిందూ సంప్రదాయంలో ఎక్కువ లేడీస్ అనేది పూజ చేస్తూ ఉంటారు కదా నాగుల పాముకి. దాని వెనకాల ఒక మంచి సైన్సే ఉందన్నమాట. అది ఏంటో అని నేను ఇప్పుడు చెప్తాను. పాము పుట్టలో పాలు పోయడం వల్ల మ్యారేజ్ అయిన ఉమెన్స్కి ప్రెగ్నెన్సీ అవుతారని మీకు తెలుసా? పాము పుట్ట లోపల పాలు పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల లాజిక్ అసలు ఏముంది, దీని వెనక ఒక సైన్సే. ఆ లాజిక్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. అది ఫస్ట్ అయితే ఈ నాగుపాముకి కడుపులో ఉన్నప్పుడు తన బాడీలో నుండి రాజస్సు, తేజస్సు అని ఆ పుట్టలో మట్టికి అంటుకుంటాయన్నమాట. ఆ టైంలో మనం పుట్టలో పాలు పోసినప్పుడు మట్టితో పాటు ఆ పాలు కలిసినప్పుడు ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆ గ్యాస్ని పీల్చుకోవడం వల్ల ఉమెన్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇలా హార్మోన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు మ్యారేజ్ అయిన ఉమెన్స్కి మంచిగా ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. సో పుట్టలో పాలు పోయడం అనేది ఒక మూఢనమ్మకం అయితే అస్సలు కాదు. సో దాని వెనకాల ఇది ఒక మంచి సైన్స్ మాత్రం ఉందని చెప్పగలము. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా అర్థం కాలేదు అంటే నాకు చెప్పండి, జస్ట్ నేను పోస్ట్ చేస్తాను అండ్ దాని డీటెయిల్స్ కూడా. అండ్ ఈ వీడియో ఎలా ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు సాయిబాబా టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం అన్ని ప్లేసెస్ ఇక్కడ చక్కగా చూసుకొని, మీరు సైట్ సీయింగ్కి వస్తారు కదా, జీప్ వాళ్ళు ఎవరినన్నా మీరు తీసుకుంటే గినక సైట్ సీయింగ్ వచ్చినప్పుడు, సో డెఫినెట్గా వాళ్ళకి సాయిబాబా టెంపుల్ అని చెప్పండి, డెఫినెట్గా ఈ ప్లేస్ కూడా చూపిస్తారు. అండ్ ఇక్కడ మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేసుకొని దేవుణ్ణి కూడా చూసుకొని, ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మనస్ఫూర్తిగా సాయిబాబాని అయితే కొలుచుకోండి. ఇదైతే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పాలి. అండ్ నేను ఇక్కడ నుంచి చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. అండ్ మీకు కూడా ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి, మంచిగా జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి దునిలో నేను పీచు కొబ్బరికాయ వేస్తున్నాను అనమాట. అండ్ నవధాన్యాలు కూడా వేసాను. సో నవధాన్యాలు వేసేటప్పుడు అవి చేతికి తీసుకోకూడదు. అండ్ ఎవరైనా ఇచ్చేటప్పుడు మాత్రం చేతికి తీసుకోకూడదు అనమాట. సో పక్కన పెడతారా, అప్పుడు తీసుకోవాలి. సో నేనైతే ఒక 3 రౌండ్స్ తిరిగేసి దునిలో అయితే వేసేసాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా ఉంది డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా కూడా నాకు పింక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే కనుక, మీరు ఒకవేళ అన్నదానానికి కానీ ఏదైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ అభిషేకంకి కానీ స్పెషల్ పూజలు కానీ ఏమైనా కావాలంటే కూడా చేస్తారు గుడిలో. అండ్ నెక్స్ట్ థర్స్డే, ఒకవేళ మీరు థర్స్డే వస్తే కనుక భోజనాలు అయితే ఉంటాయి. అండ్ హారతి అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అప్ టు ఒక 2:30 వరకు ఉండొచ్చు. నెక్స్ట్
అండ్ ఈ ప్లేస్ వచ్చేసి శ్రీశైలంకి డ్యామ్కి మిడిల్ రూట్లో ఉంటుందన్నమాట సాయిబాబా టెంపుల్. సో మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్, వన్ ఆఫ్ ద ప్లేస్ అనే చెప్తాం. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. అండ్ చక్కగా అయితే విజిట్ చేయండి. ఎవరు అడిగినా సాయిబాబా టెంపుల్ అంటే నియర్ బై చూపిస్తుంది. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు. ఒకవేళ శ్రీశైలం వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ కూడా చూసే వెళ్ళండి. అండ్ నేను కూడా హ్యాపీగా దర్శనం చేసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో నేను శ్రీశైలం డ్యామ్ గురించి కూడా పోస్ట్ చేశాను. అండ్ శ్రీశైలం డీటెయిల్స్ షేర్ చేశాను ఫుల్ వీడియోలో. అండ్ డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఈ వీడియోతో ఇంతే. బాయ్ బాయ్.